సంబవరం అనే గ్రామంలో గోపి, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. గోపికి కృష్ణ, సుజాత అనే తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. లక్ష్మి వాళ్ళిద్దరినీ చాలా ప్రేమగా చూసుకునేది. ఆ కుటుంబం ఆ గ్రామానికి ఆదర్శంగా ఉండేది. లక్ష్మి శివపూజ చెయ్యనిదే తెల్లవారనిచ్చేది కాదు. ఆ శివయ్యని తలుచుకొనిదే రాత్రి అవ్వనిచ్చేది కాదు. గోపి ఆ ఊరిలో మాస్టారుగా పనిచేస్తుండేవాడు. లక్ష్మి ప్రైవేట్ చెప్తూ ఉండేది. గోపి ఉద్యోగరీత్యా కమలాపురం అనే గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామం చుట్టూ కొండలతో, పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉండేది. అక్కడ గ్రామస్తులు మంచి మనసుతో ఉండేవారు. కాని ఆ గ్రామంలో మంగమ్మ అనే ఆవిడ ఉండేది. ఆవిడ తన ఆరాలతో అందరినీ ఇబ్బంది పెట్టేది. అందుకని ఆవిడ ఇంటి పక్కన ఉండటానికి భయపడేవాళ్లు. ఇంటి మీదగా వెళ్లడానికి కూడా భయపడేవాళ్లు. ఆ గ్రామంలో ఈవిడ వలన విడిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. మంగమ్మ ఇంటికి కొంత దూరంలో గోపి మాస్టర్ కుటుంబం అద్దెకు దిగింది. రోజు నలుగురు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. ఆ రోజు జరిగిన విషయాల గురించి సరదాగా మాట్లాడుకునేవారు. ఒకరోజు సాయంత్రం, ఏవండి, నేను పిల్లలకి ప్రైవేటులు చెబుతాను. పనయ్యాక ఏమీ తోచడం లేదు. అవును వదినా, నేను కూడా దగ్గరలో గుమాస్తా ఉద్యోగం చూశాను. దానికి వెళ్తాను. ఈ చదువు నా వల్ల కాదు. అస్సలు బుర్రకెక్కడం లేదు. నీకు చదువెప్పుడెక్కింది కనుక? అదేంటయ్యా, ముందు ఆ చదువేదో పూర్తి చెయ్యి. అంతగా అయితే నేను చెప్తాను. గుమాస్తా ఉద్యోగం ఎందుకు? ముందు బాగా చదువుకో. ఈ అల్లరి పిల్లకేమో పెళ్లి చెయ్యాలిగా, అందుకని తను ఇంటి పనులన్నీ నేర్చుకుంటుంది. మా వదిన చెప్తే సరే. వదినా, నేను చదవలేను. నువ్వు ఎన్నన్నా చెప్పు, నా వల్ల కాదు. నువ్వు ప్రైవేటు చెప్పినా సరే నా వల్ల కాదు. వ్యాపారానికి డబ్బు కావాలి కదా. మన దగ్గర అంత డబ్బు లేదుగా. ఈలోపు నేను గుమాస్తా ఉద్యోగం చేస్తాను. వ్యాపార మెలకువలు తెలుస్తాయి. నేను ఉద్యోగం చేస్తున్నా కదా, మీరు కూడా ఎందుకు? అవసరం లేదు. కృష్ణ చదవలేనంటున్నాడు కాబట్టి కృష్ణ చేత ఏదైనా వ్యాపారం పెట్టిద్దామని ఉంది నాకు. వ్యాపారం పెట్టిస్తే వాడి కాళ్ల మీద వాడు నిలబడతాడు. గోపి, కృష్ణ ఉద్యోగానికి, లక్ష్మి, సుజాత ఇంటి పనులు చేసుకుని లక్ష్మి ప్రైవేటు చెప్పేది. అలా వారికి వచ్చిన జీతాన్ని నెల నెల ఒక పెట్టెలో వేసేవారు. అలా సంవత్సరం గడిచింది. ఒకరోజు పెట్టెలో డబ్బులు తీశారు. ఏవండి, ఆ శివయ్య దయ వలన కాస్త డబ్బు సమకూరింది. దీనితో కృష్ణచేత వ్యాపారం పెట్టిద్దామనుకున్నారుగా. ఏం వ్యాపారం అనుకున్నారు? ఈ ఊరిలో కిరాణా షాపు లేదు. ఏమన్నా కావాలంటే పక్క ఊరు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. కృష్ణ చేత అది పెట్టిద్దామని ఉంది నాకు. చిన్నగా మొదలు పెడితే బాగుంటుంది. మంచి ఆలోచనండి. గోపి కృష్ణచేత వ్యాపారం పెట్టిస్తాడు. షాపు బాగా నడిచి ఆదాయం బాగా వస్తుంది. ఊరిలో వారు దగ్గరగా ఉండడంతో సరుకులు కృష్ణ దగ్గర తీసుకునేవారు. వచ్చిన ఆదాయాన్ని ఖర్చులు పోను అలాగే ఒక పెట్టెలో వేసేవారు. అలా రోజులు గడిచాయి. ఒకరోజు పెట్టెలో వేసినవి తీస్తారు. హమ్మయ్యా, ఆ శివయ్య దయ వలన మనం ఇల్లు కొనుక్కోవడానికి సరిపడా వచ్చాయి. కాని నాకు కాస్త తగ్గుతాయేమో అనిపిస్తుంది. ఏం చేద్దామండి? లేదు లక్ష్మి, ఈ ఊరిలో ఎప్పటి నుండో ఒక ఇల్లు అమ్మకానికుంది. ఆ ఇల్లైతే మన దగ్గరున్న డబ్బులు సరిపోతాయి, అప్పు చెయ్యకుండా. ఏది, ఆ మంగమ్మ గారి ఇంటి పక్కనేనా? ఆ మంగమ్మ గురించి నేను విన్నాను. అది తప్ప వేరే ఇల్లే లేదా? కాస్త ఆగైనా వేరే ఇల్లు తీసుకుందాం. ఆ ఇల్లు వద్దండి. పర్లేదు లక్ష్మి, ఆవిడేం చేస్తుంది? నువ్వు భయపడకు. నేనున్నా కదా. నీ శివయ్య మీద భారం వెయ్యి. ఆ ఇల్లు చాలా బాగుంది. నేను వెళ్ళి అడిగి వస్తాను. వదినా, ఆవిడ ఏమీ చెయ్యలేదులే, నువ్వు భయపడకు. మాస్టారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికే బాబాయ్, మీకు భోజనాలు పెడదామని వెళ్తున్నా. సుజాత పెళ్లి కుదిరిందా లేక ఇల్లు కొంటున్నారా? అవును బాబాయ్, ఆ ఖాళీగా ఉన్న ఇల్లు అడిగి వద్దామని వెళ్తున్నాను. మాస్టారు, మీ మీద అభిమానంతో చెప్తున్నా, ఆ ఇంటి పక్కన మంగమ్మ తగనిది. ఆ ఇల్లు వద్దు మాస్టారు. వేరే ఇల్లు వచ్చినప్పుడు నేను చెప్తాను. మీ కుటుంబాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఈ రోజుల్లో కూడా తమ్ముడు చెల్లిని బిడ్డల్లా చూసుకుంటున్నారు. లక్ష్మి సంగతి చెప్పనవసరం లేదు. లక్ష్మీదేవిలా ఉంటుంది. వాళ్ళని అమ్మలా చూసుకుంటుంది. బాగున్న కుటుంబాన్ని కష్టాల్లోకెందుకు నెట్టడం? బాబాయ్, నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. కాని ఆవిడికి భయపడి ఇల్లు కొనకపోవడమేమిటి? ఆ ఇల్లు మాకు అన్ని విధాలా సరిపోతుంది, బాగుంటుంది. నేను కొందామనుకుంటున్నాను బాబాయ్, మీరేమీ అనుకోవద్దు. మీరు అంత పట్టుదలగా ఉంటే నేను ఏమి చెయ్యను మాస్టారు. మీ ఇష్టం. జాగ్రత్తగా ఉండండి. చాలా రోజుల నుండి ఖాళీగా ఉండడంతో ఆ ఇంటి యజమాని
గోపి మాస్టారు కొంటాను అనగానే ఆనందంగా ఆ ఇల్లు తక్కువ రేటుకి ఇస్తాడు. అనుకున్న దానికంటే తక్కువ ధరకే ఇల్లు దొరకడంతో గోపి మాస్టరుకు కొంత డబ్బు కూడా మిగులుతుంది. గోపి మాస్టారు గృహప్రవేశం చేస్తారు. మంగమ్మ కూడా ఆ గృహప్రవేశానికి వస్తుంది. అందరూ మంగమ్మ ఇంటి పక్కన ఇల్లు కొంటున్నారా అని ఆశ్చర్యపోతారు. అక్కడ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జాగ్రత్త వదినా, ఈ మంగమ్మ అత్తతో గబాలన ఎవరి మీదన్నా చెప్పేవు. సత్యహరిశ్చంద్రుడిలా వాళ్లకే వెళ్లి చెప్పి వస్తుంది. ఇలానే ఒక ఆవిడ వాళ్ల ఆయనకి తెలియకుండా డబ్బులు దాచుకుని బంగారం కొందామనుకుంది. ఆ విషయం పొరపాటున ఈవిడికి చెప్పింది. ఈవిడేమో తీసుకెళ్లి ఆ విషయం వాళ్ల ఆయనకు చెప్పింది. ఇంకేముంది, వాళ్ల ఆయన డబ్బులు లాగేసుకున్నాడు. ఆ దెబ్బతో ఆవిడ ఇప్పటికీ ఈవిడంటే భయపడిపోతుంది. ఇంకొకసారి నరసింహుడు వాళ్ళ ఆవిడ ఊరు వెళ్తే వాళ్ల మరదల్ని చూసి భార్య అనుకుని చెయ్యి పట్టుకున్నాడు. ఆ విషయం ఈవిడికి తెలిసి వాళ్ల ఆవిడతోనే చెప్పింది. ఇంకేముంది, దానికి అసలే అనుమానం పెంచి వాడిని కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు. అలా చెబితే చాలా ఉన్నాయి. ఏదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అన్నీ నిజాలే చెప్పినట్టు ఈవిడ కూడా అలా చెప్తుంది. కుటుంబం కలిసి ఉంటే చూడలేదు, అన్నీ తగవులు పెడుతూ ఉంటుంది. ఈ మంగమ్మ వీళ్ళని ఏం చేస్తుందో మరి. ఈ మంగమ్మ అత్త కళ్ళు అన్నీ ఊర్లో వాళ్లపైనే. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులకి నాకు కాలక్షేపం దొరికింది. పిల్లలు లేరు, బంధువులా రారు. ఇంకా ఊర్లో వాళ్ళు నేనంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. మంచి మాట చెప్పినా చెవికెక్కదు. వాళ్ళు కొట్టుకుని నేనేదో చెప్పానని నన్నంటారు. Like, share and subscribe. Happy New Year. Like, share and subscribe to Harika Tales. Wish you a very happy new year. చూస్తూ ఉండండి ఎదురింటి మంగమ్మ.